చాలామంది థాట్ పవర్ని ఉపయోగించి జీవితాలను తమకు నచ్చినట్టుగా మార్చుకున్నవారు ఉన్నారు. అలానే మా థాట్స్ అనేవి మాకు అనుకూలంగా పనిచేయటం లేదు అని అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. మరి ఎందుకని ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడూ అనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలనే పొందుతున్నాం అని నిరాశతో బాధపడుతున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు. మరి ఈ తేడా ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? మీరు కూడా మీ థాట్స్ను ఉపయోగించి లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఫలితాలను పర్ఫెక్ట్గా పొందాలంటే మీరు ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే, ఆలోచనలతో జీవితాన్ని నిజంగా మార్చుకోవచ్చా అని చాలా మంది అనుకుంటారు. కానీ కొంచెం గట్టిగా మిమ్మల్ని మీరు గమనించుకుంటే, మీ ఆలోచనల్లో మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే ఈ ఆలోచనల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. అయితే ఈ ఆలోచన యొక్క ప్రభావం ఎలా ఉన్నా కొంతమందికి అనుకున్న పనులు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఫలితాలను పొందడం జరుగుతుంది. ఇది చాలా మందికి తరచూ జరుగుతున్న విషయమే. ఈ వ్యతిరేకత అనేది ఎక్కువగా చెడు విషయాలలో ఇంకా వేగవంతంగా ఫలితాలను చూపిస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది. మన మైండ్ అనేది భూమి లాంటిది. ఆ భూమిలో మీరు ఎలాంటి విత్తనాన్ని వేస్తే అలాంటి ఫలితాన్నే పొందుతారు అనే విషయాన్ని మనం తరచూ వింటుంటాం. మీరు భూమిలో యాపిల్ విత్తనాన్ని వేస్తే యాపిల్ మొక్కనే చూస్తారు. ఈ మాటను తరచూ వింటుంటాం. ఇక్కడ ఆలోచన అనే విత్తనం గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం, వింటుంటాం. కానీ ఇక్కడ విత్తనంతో పాటుగా భూమి యొక్క సారం గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సారవంతమైన భూమిలో మీరు విత్తనాన్ని వేస్తే అది మీరు అనుకున్న దానికంటే వేగంగా, శక్తివంతంగా ఆ భూమి నుండి మొక్కగా బయటకు వస్తుంది. కానీ సారవంతంగా లేని బీడు భూమిలో అదే విత్తనాన్ని వేస్తే ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ విత్తనం ఎంత ముఖ్యమో భూమి యొక్క సారం, శక్తి కూడా అంతే ముఖ్యం కదా. అయితే ఇక్కడ మీరు ఎంతసేపు ఆలోచన అనే విత్తనాన్ని వేస్తున్నారు, కానీ మీ మైండ్ శక్తివంతమైనదా కాదా అని తెలుసుకోలేకపోతున్నారు. మైండ్ పవర్ అనేది అందరికీ ఒకేలానే ఉంటుంది. అయితే గతం యొక్క పరిస్థితులతో అది ముడిపడి ఉంటుంది. ఇక్కడ మనం మన మైండ్ని భూమితో పోలుస్తున్నాం, ఆలోచనని విత్తనంతో పోలుస్తున్నాం. అయితే నిత్యం సాగు చేసే భూమి మరింత శక్తివంతంగా మారి మంచి పంటను ఇస్తుంది. కానీ అదే శక్తివంతమైన భూమిని కొన్నేళ్లుగా సాగు చేయటం మానేస్తే కనుక అది బీడు భూమిగా మారిపోతుంది. అటువంటి బీడు భూమిలో ఏ విత్తనం వేసినా ఆశించిన ఫలితాన్ని అయితే మనం పొందలేము. ఇక్కడ మన మైండ్ కూడా అంతే. శక్తివంతమైన మన మైండ్ని మనం సరిగ్గా ఉపయోగించకపోవడం వల్లనే మనం సరైన ఫలితాన్ని పొందలేకపోతున్నాం. మరైతే మంచి ఫలితాల్ని పొందాలంటే ఏం చేయాలి? ఎంతటి బీడు భూమి అయినా సరే కొద్ది రోజులు సాగు చెయ్యగా ఆ భూమి నెమ్మదిగా శక్తివంతంగా మారి మంచి పంటను మనకు ఎలాగైతే ఇవ్వగలదో సరిగ్గా మన మైండ్ కూడా అంతే. మన మైండ్ని సరైన దిశగా ఆలోచించేలా చేస్తూ మంచి భావాలను కలిగి ఉండేలా చేయడం వలన గతం యొక్క ప్రభావం మీ నుండి దూరమై కొత్త శక్తిని నింపుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగే ఎన్నో విషయాలు మీలో కొన్ని భయాలుగాను, అనుమానాలుగాను, అపోహలుగాను నిండి ఉంటాయి. అవి ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగే ప్రయత్నమైతే చేస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఏది అనుకుంటే దానికి వ్యతిరేకంగానే అన్నీ జరుగుతున్నాయి అని. కానీ ఇటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ కూడా మీ మైండ్లో ఉన్న బలమైన నమ్మకమే, భయమే మీకు అటువంటి పరిస్థితులను ఏర్పరుస్తున్నాయని గుర్తుంచుకోండి. అన్నీ వ్యతిరేకంగానే జరుగుతున్నాయి అని బలంగా నమ్మారు. ఇక్కడ మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా మీ మైండ్ యొక్క శక్తి పనిచేస్తుంది. మరైతే ఇటువంటి పరిస్థితుల నుండి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మన మైండ్ మనకు అనుకూలంగా మార్చుకోవాలి అనే విషయాలకు వస్తే, పాత నీరు పోవాలి అంటే కొత్త నీరు చేరాలి అన్నట్టుగా కొత్త ఆలోచనలు చేయటానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు, భయాలను విడిచిపెట్టి కొత్తగా ప్రయత్నించండి.
అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అనే భయం మీలో నుండి పూర్తిగా పోవాలి అంటే చిన్న చిన్న విషయాలతో అంతా సానుకూలంగానే జరుగుతుంది అని నమ్మి ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న విషయాలతో పాజిటివ్గా ఉండడం మొదలు పెడితే లైఫ్లో పెద్ద పెద్ద విషయాల మీద కూడా మీలో పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. మీ యొక్క ఆరాను భయాలను తొలగించుకోవడం కోసం, గతం యొక్క నమ్మకాలను తొలగించుకోవడం కోసం మెడిటేషన్ చేయటం మొదలు పెట్టండి. మెడిటేషన్ వలన మీలో విశ్వశక్తి అధికంగా చేరుతుంది. మీలో ఉండే నెగిటివ్ థింకింగ్ అనేది పూర్తిగా దూరమైపోతుంది. మన శరీరం, మైండ్, థాట్స్ అనేవి చాలా శక్తివంతంగా మారతాయి. అలానే మంచి ఆలోచనల్ని కలిగి ఉండేవారితో ఎక్కువ సమయం మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించే వారితో, మీలో ధైర్యాన్ని కలిగించే వారితోనూ ఉండటానికి ప్రయత్నించండి. అలానే ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దీనివలన మీరు మీ మైండ్కి ఒక కొత్తదనాన్ని పరిచయం చేసిన వారు అవుతారు. అలానే మీ మైండ్ అనేది పాత ఆలోచనల్ని నెమ్మదిగా విడిచిపెడుతూ కొత్త ఆలోచనల్ని చేయటం మొదలు పెడుతుంది. దీనివలన కూడా మీ మైండ్ అనేది కొత్త శక్తిని పుంజుకుంటుంది. అలానే యోగా ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. దీనివలన మన శరీరానికి, మన బ్రెయిన్కి సరిపడినంత ఆక్సిజన్ చేరుతుంది. దీనివలన బాడీలో ఉండే బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది సరిపడినంత చేరుతుందో ఆటోమేటిక్గా మీలో నెగిటివ్ థాట్స్ అనేవి దూరం అవుతాయి. హెల్తీ థాట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒకసారి మీ బ్రీత్ని హోల్డ్ చేసి రిలీజ్ చేసి చూడండి. మీ మైండ్ అంతా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మైండ్ అంతా చాలా తేలికగా, చాలా హాయిగా రిలాక్స్ అయిన ఫీలింగ్ మీలో కలుగుతుంది. అందుకని యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా మీ ఆలోచనల్ని, మీ లైఫ్ని చాలా ఈజీగా మీకు అనుకూలంగా మార్చడంలో సహాయపడతాయి. మీ మైండ్కి నెగిటివ్ థాట్స్ని నిజం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు పాజిటివ్ థాట్స్ని కూడా నిజం చేయగలిగే శక్తి అనేది ఉంటుంది కదా. అందుకని ఈ క్షణం నుండి మీలో ఉన్న భయాలను, అపనమ్మకాలను విడిచిపెట్టి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.